ఈ ప్రపంచంలో కోటాను కోట్ల దేవీ దేవతలు ఉన్నారు. ఏ దేవుడు కూడా మనిషి కోసం ప్రాణం పెట్టిన దేవుడు లేడు. ప్రాణం పెట్టి తిరిగి మళ్ళీ 3వ రోజు లేచాడు. ఏ దేవుడైనా సరే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారండి? జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి దాంట్లో కులిపోయిన శవం కూడా. యేసుక్రీస్తు సజీవుడు, 3వ రోజున తిరిగి లేచాడు, అనేక అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల గుడ్డి వారికి చూపు వచ్చింది, చెవులు లేనోడికి చెవులు వినపడుతున్నాయి, మూగవాడికి మాటలు వస్తున్నాయి, పక్షవాతం వచ్చేవాడు బాగుపడుతున్నాడు, అనేక రోగాలతో బాధపడుతున్న క్యాన్సర్ వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధులు అందరూ బాగుపడుతున్నారు. ఆయన దేవుడు కాబట్టి బాగు చేయగలడు, వేరే ఎవరు చేయలేరు. మీకు ఏదైనా హెల్త్ బాగోలేకపోతే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వేదో ఒక తాత్కాలిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ పని గోవిందా. తెలుసుకోవాలి, ఎందుకంటే డాక్టర్ చదువుకున్నాడు, మన బాడీలో ఏం పార్ట్స్ ఉంటాయని తెలుసు. ఆయన దగ్గరికి వెళ్తే మన కరెక్ట్ వైద్యం దొరికిద్ది.